హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు డిఎస్సిలో తప్పకుండా వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనము రోజు అయితే వీడియోలో చెప్పుకుందాము. ఫస్ట్ వచ్చేసి భారత్లో చిరుత పులుల గణన అనేది జరిగిందండి. కేంద్ర పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అండి. కేంద్ర పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరు అంటే భూపేందర్ యాదవ్. సో ఫిబ్రవరి 29న భారతదేశంలో చిరుత పులుల గణనను విడుదల చేశారండి. చిరుత పులుల గణనను ఎప్పుడు విడుదల చేశారు? ఫిబ్రవరి 29వ తారీఖు అండి. దీని ప్రకారం దేశంలో వచ్చేసి దాదాపు 13,874 చిరుతపులులు ఉన్నాయైతే మధ్యప్రదేశ్లోనే దేశంలో అత్యధికంగా 3,907 చిరుతపులులు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. సో మనకు చిరుతపులుల గణన వచ్చేసి ఫిబ్రవరి 29వ తారీఖున చేశారండి. మొత్తం ఎన్ని చిరుతపులులు ఉన్నాయి దేశం మొత్తం మీద అంటే 13,874 చిరుతపులులు ఉన్నాయండి. మధ్యప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా ఉన్నాయండి. మనకు చిరుతపులులు మన దేశంలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోనే ఉండడం జరిగింది. మొత్తం ఎన్ని అంటే 3,907 అండి. తర్వాత స్థానాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఎన్ని చిరుతపులులు ఉన్నాయంటే 569. అలాగే తెలంగాణలో వచ్చేసి మనకు 297 చిరుతపులులు అయితే ఉండడం జరిగింది. అత్యధిక చిరుతపులులు వచ్చేసి జనాభా నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. పన్నా వచ్చేసి మధ్యప్రదేశ్, సాత్పురా మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వాయర్లో ఈ చిరుతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిరుతపులులు మొత్తం ఎన్ని అంటే 569 అండి. మనకు ఏ ప్రదేశంలో ఇవి ఎక్కువగా ఉన్నాయంటే నాగార్జున సాగర్, శ్రీశైలానికి సంబంధించి ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఈ చిరుతపులులు అనేది ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ గణనను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో రూపొందించారు. ఫిబ్రవరి 29 మనకు అటవీ పులులకు సంబంధించి మనకు చిరుత పులులకి డేటా అయితే నోట్ చేశారండి. ఎవరు నోట్ చేశారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండి. సో వీళ్ళు రాష్ట్ర అటవీ శాఖల యొక్క సహకారాన్ని తీసుకొని ఈ చిరుతపులుల గణన అయితే చేయడం జరిగిందండి. చూసారు కదా, మనకు మొత్తం వచ్చేసి 13,874 చిరుతపులులు ఉన్నాయండి. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 569 ఉన్నాయండి. ఏ ఏరియాలో ఉంటాయంటే నాగార్జున సాగర్, శ్రీశైలం మధ్యలో ఉన్నాయి. దీన్ని చిరుతపుల గణనను ఏ సంస్థ రూపొందిస్తుంది అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీటిని గణన చేస్తుంది. వీటిని లెక్కించడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి చిరుతపులుల గణనకు సంబంధించిందండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 3,000 ఎకరాలలో వంతార. ఇది వచ్చేసి మనకు గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతార కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఫిబ్రవరి 26నైతే ప్రారంభించారండి. సో చూసారు కదా, ఈ వంతార కార్యక్రమం ఎందుకు ప్రారంభించారంటే గాయపడిన అలాగే ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ఈ వంతార అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. ఎవరు స్టార్ట్ చేశారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ గారైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫిబ్రవరి 26న అనమాట. సో వంతార అంటే ఏంటంటే కృత్రిమ అడవి అండి. కృత్రిమ అడవి విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడము వంతార యొక్క ముఖ్య లక్ష్యం అండి. ఈ వంతార యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఇక్కడ గాయపడిన కానీ ఇబ్బందుల్లో, ప్రమాదాల్లో పడినటువంటి జంతువులను కాపాడడము, వాటిని సంరక్షించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లలో 3,000 ఎకరాలలో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వంతార అనేటటువంటిది ఎక్కడ ఉంది ఈ కృత్రిమ అడవి అంటే
గుజరాత్లోని జామ్నగర్ అండి. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాలలో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అడవిలో దాదాపుగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏనుగుల కోసం వచ్చేసి ప్రత్యేకంగా హాస్పిటల్ ఉందండి. ఈ ఈ కృత్రిమ అడవిలో వంతారా దాంట్లోనే 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక ఏనుగుల కోసం ఒక పెద్ద ఆసుపత్రి అయితే ఉంది. ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్దదండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగుల కోసం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని జామ్నగర్లో అండి. దాని పేరు వచ్చేసి వంతారా అనేటటువంటి కృత్రిమ అడవిలో. సో ఇది వచ్చేసి మనకు వంతారాకి సంబంధించిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పిఎం సూర్యకి కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అసలు పిఎం సూర్య అంటే ఏందో మనం చూద్దాము. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకాన్ని పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజనకు కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపిందండి. ఇది రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకం అండి. దీనికి వచ్చేసి పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన అనేసి పేరు పెట్టడం జరిగింది. దీన్ని కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్ వచ్చేసి ఫిబ్రవరి 29న సమావేశమైంది. దీంట్లో వచ్చేసి 75,021 కోట్లతో అమలు చేసేటటువంటి పిఎం సూర్య ఘర్ ద్వారా దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పిఎం సూర్య ఘర్ పథకం కింద వచ్చేసి కోటి కుటుంబాలకండి. ఎన్ని కుటుంబాలకు? కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా అయితే విద్యుత్ సరఫరా చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారండి. అలాగే ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబ్ధిదారులకు వచ్చేసి 78,000 వరకు రాయితీ అయితే ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే తెలియజేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పిఎం సూర్య ఘర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే సముద్ర జీవికి రాష్ట్రపతి పేరునైతే పెట్టడం జరిగిందంట. అదేంటో ఒకసారి చూద్దాము. ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరునైతే పెట్టారనమాట. ఇది హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనే తరహా జీవి. ఉదయపూర్ డిగా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి వచ్చేసి మెలనోక్లమిస్ ద్రౌపది అనే పేరు పెట్టమని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచారకురాలు ధృతి బెనర్జీ అయితే తెలిపారంటండి. సో మనకు ఇక్కడ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగాళాఖాతంలో కనిపించినటువంటి కొత్త రకం జీవి ఏది అంటే హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనేటటువంటి తరహా జీవికి వీళ్ళు ఏ పేరు పెట్టారు? మొలనోక్లమిస్ ద్రౌపది అండి. గుర్తుపెట్టుకోండి, మొలనోక్లమిస్ ద్రౌపది అని మన రాష్ట్రపతి పేరు అయితే పెట్టడం జరిగిందంట. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. నెక్స్ట్ది చూద్దాము. నెక్స్ట్కి సంబంధించి మనకు దేశంలో అతి పొడవైన తీగల వంతెనకి సంబంధించి దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 25న ప్రారంభించారండి. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఏది? సుదర్శన్ సేతు అండి. సుదర్శన్ సేతు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 25న. సో ఇది వచ్చేసి మనకు 2.3 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన గుజరాత్లోని ద్వారకా జిల్లాలో గల ఓఖాను అలాగే అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ద్వీపంతో అనుసంధానం చేస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి 979 కోట్లతో ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే దేశంలో అతి పొడవైన తీగల వంతెన ఏది అంటే సుదర్శన్ సేతు అండి. ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇది మొత్తం ఎంత పొడవు ఉంటుంది? 2.3 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ సుదర్శన్ సేతు అనేటటువంటి తీగల వంతెన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే గుజరాత్లోని ద్వారకా జిల్లాలోని గల
ఓఖాన్ ప్రాంతం నుంచి అలాగే అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ద్వీపంతో అనుసంధానం అయితే చేస్తుందండి ఈ వంతెన. ఓఖాను అంటే ద్వారకా జిల్లాలో ఉండేటటువంటి ఓఖాను ప్రాంతం నుంచి అలాగే అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ద్వీపంతో అనుసంధానం అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు తీగల వంతెనకు సంబంధించి. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఏది? సుదర్శన్ సేతు అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్లో వైమానిక దళ విన్యాసాల గురించి చూద్దాము. గగనతలంలో తిరుగులేని తన పోరాట పటిమను భారత వైమానిక దళం కళ్ళకు కట్టింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో వచ్చేసి 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను అయితే నిర్వహించిందండి. వాయుశక్తి పేరిట ఈ కార్యక్రమం జరిగింది. సో రాజస్థాన్లో మనకు వైమానిక దళ విన్యాసాలు అయితే జరగడం జరిగింది. సో దాని యొక్క పేరు, ఆ కార్యక్రమం పేరు ఏంటంటే వాయుశక్తి అండి. ఇందులో వచ్చేసి M777 శతఘ్నాలను వాయు మార్గంలో తరలించి వేగంగా మోహరించే సామర్థ్యాన్ని వాయుసేన అయితే ప్రదర్శించడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాయు శక్తికి సంబంధించి. నెక్స్ట్ తొలి వేద గడియారం అయితే సిద్ధం చేయడం జరిగిందండి. అది ఏంటో చూద్దాము. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందించబడిందండి. ఇది ప్రపంచంలోనే అండి. మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చదవడానికైతే ట్రై చేయండి. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం అండి. ఎక్కడ రూపొందించారు? మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అండి. దీనిని మార్చి 1 వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించడం జరిగింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో మనము చూడవచ్చు అనమాట. సో ఈ వేద గడియారం అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోనండి. దీంట్లో భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో మనము చూడవచ్చు. ఈ గడియారంలో 1 గంట అంటే 48 నిమిషాలంట అండి. సో ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఈ గడియారం వచ్చేసి మనకు సమయాలతో పాటు ముహూర్తాలు కూడా చూపిస్తుందండి. అంటే రాహుకాలము అలాగే ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి అవి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే దీంట్లో విచిత్రం ఏంటంటే 1 గంట అంటే మనము టక్కుమని 60 నిమిషాలను పెడతాం కదా. సో కాకపోతే ఈ వేద గడియారంలో 1 గంట అంటే ఎన్ని నిమిషాలు? 48 నిమిషాలండి. 48 నిమిషాలు. ఇది వేద గడియారానికి సంబంధించి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉందండి. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి భాషల అనువాదానికి భాషిని అనేసి ఇచ్చారండి. ఇది ఒకసారి చూద్దాము. భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి భాషిని అనే పేరుతో కృత్రిమ మేధ అంటే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసిందండి. భాషిని పేరుతో కృత్రిమ మేధ ఏఐ, ఇప్పుడు ఏఐ సాంకేతికత వచ్చింది కదా, దాన్ని యూస్ చేసుకునే యాప్ని అయితే అభివృద్ధి చేశారు. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే ఇది ఒక భారతీయ భాషను మరొక భాషలోనికి, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తూ ఉందన్నమాట. సో ఈ యాప్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్, iOS వేదిక నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనేసి ఇచ్చారండి. భాషిని అనేటటువంటి యాప్ను కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసిందండి. ఎందుకు అంటే మనము ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ మనకు రాక ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం ఫోన్లో వచ్చేసి మనం మాట్లాడింది, మనం తెలుగు మాట్లాడితే అది మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో అయితే ట్రాన్స్లేట్ అయితే చేస్తుందండి. కాబట్టి సో అటువంటి టెక్నాలజీకి ఏమని పేరు పెట్టారంటే భాషిని అనేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి
21వ బయో ఆసియా సదస్సు అయితే జరగడం జరిగిందండి. 21వ బయో ఆసియా సదస్సు ఫిబ్రవరి 26 నుంచి మనకు ఫిబ్రవరి 8 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగింది. ప్రపంచ దేశాల్లోని 100కు పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులు అయితే పేర్కొన్నారనమాట. సో డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం అంశాలే ప్రధానంగా ఈ చర్చలు అయితే సాగడం జరిగింది. సో ఇక్కడ మనకు 21వ బయో ఆసియా సదస్సు అనేది దేని ఆధారంగా అంటే దేన్ని ప్రధానంగా చేసుకొని వీళ్ళు మీటింగ్ పెట్టారు అంటే డేటా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం అంశాలు ప్రధానంగా అయితే దీంట్లో చర్చించడం జరుగుతుందండి. అలాగే దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఆసియా సదస్సు 21వ బయో ఆసియా సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే డేటా అండ్ ఏఐ అలాగే రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అండి. డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ ఇది వచ్చేసి దీని యొక్క థీమ్ అండి. ఇవి వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.